మనకు కావాల్సింది మహామంత్రి. వీడెవడో దేశదిమ్మర్లా ఉన్నాడు. పొమ్మను పొమ్మను. రమ్మనుమని వినువెంటనే పొమ్మనుమని. ఇది అసలైన సిసలైన రాజకీయ మహారాజకీయ. తమర్ని సేవించడానికే దేశాలు చుట్టూ వచ్చాను ప్రభు. ఇప్పుడు ఎలా పోగలను? నిన్ను నీ ఆకారం చూస్తే భట్రాతున్నావు. ఆలోచన నువ్వు ఎందుకు పనికొస్తావు? అలా అనకండి ప్రభు. ఆకారం వికారంగా ఉన్న కొద్దీ సూర్యకారంలో పనిచేస్తుందండి. అయితే చాలా ఘనుడువే అన్నమాట. నీ పేరేమిటి? నిక్షేపరాయండి. నిక్షేపరాయండి. చిన్న అవకాశం ఇస్తే పెద్ద ఘనకార్యం చేద్దామని వచ్చారు. అధిక ప్రసంగం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇచ్చేసాను. అధిక ప్రసంగం. ఇదిగో చూడు, ఇది పరమరహస్యం. ఇది నీకు నాకు తప్ప వేరెవరికి తెలిసినా నీ తల దిగిస్తాను. ఓ, నా తల కలుసుకుంటాను. తెలియండి. గోడలకి చెవులుంటాయి. ఓ, ఉంటుందిరా. మరి నువ్వు దీనికి ఏం మంత్రాలను చెప్తావో చెప్పు. అయితే ఇది వినండి. నాకున్న తెలివి నీకు ఉందే. మరి పెళ్లి కాకుండా చేయడం ఇప్పుడు దేశాల మీద కూడా పోతున్నాడే. ఎవరితో కడుగు తక్కువ వస్తాడు. ఎలా కట్టుకొస్తాడండి ఈ నిక్షేపరాయుడు? తనలో బుర్రుండగా. నాకు ఆజ్ఞాపత్రం ఇప్పించండి. దేశంలో ఉన్న అచ్చాడి చచ్చాడి తరపునంతా ప్రదర్శించి ఆడదంటే మొహం మొత్తెట్టి చేస్తా. అలాగైతే ప్రస్తుతం నిన్ను నా అంతరంగ మంత్రిగా వేసుకున్నాను. పట్టాభిషేకం కాగానే బహిరంగ మంత్రిగా చేసేస్తాను. ఓ, నేనా? ఈయన్ని అతిథ్యాలకు తీసుకువెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయించు. ఇక నుంచి ఈయన బాధ్యత అంతా నీదే. ఇవ్వబోయ్, మా ప్రభు గారు చెప్పాలి, మేము ఇవ్వాలి. అంటే మా ప్రభు గారు ఎంత చెప్తే మేము అంతే. ప్రభు ఇవ్వండి రా, ఇవ్వండి. ఓ, వీళ్ళు ఎంత చెప్తే అంతగాడా? చందన్, జీవితంలో ఒక్కసారైనా దేశాటన చేయాలంటారు పెద్దలు. ప్రపంచం చూసొద్దు కానీ. ఈ బొమ్మను చూడు. వాడు ఇలాంటి భార్య కావాలని మనసులో పెట్టుకుని బొమ్మను గీశాడు. ఇది వాడి ఊహాసుడది. ఇటువంటి పోలికలున్న పిల్ల కనబడితే వాడు తప్పక పెళ్ళాడతాడు. అక్కడ నీ మంత్రం నా మంత్రం ఏర్పాడు కనుక ఇలాంటి ముఖం మాత్రం వాడి కంటపడకుండా చూడు. ఉండవా? నేను తోడు పెడతాను. ఏమో తల్లి, ఈ ముసల్దానికి రోజు నువ్వే తోడు పెడుతున్నావు. ఈ రుణం ఇట్లా తెచ్చుకుంటాను. బాగుందవా? నీళ్ళు తోడు పెట్టడం కూడా రుణమేనా? ఏం చేసుకున్నా రుణమే. ముసల్దాన్ని నేను ఎట్లాగో నీ రుణం తీర్చుకోలేదు. ఆ భగవంతుడే తీరుస్తాడు. విన్నావుతే? ఏమిటే? ఏమిటో నిజంగా నీ తెలియకపోతే చాతుర్యాలు పోతున్నావు కానీ పోనీ దాని తెలియదుగా చెప్పవే. చందన్ రాజు సంబంధం కోసం దేశానికి బయలుదేరట. బయలుదేరితే మనకేమే? మనకు కాదు ఇంకెవరికే? మన కోసమేగా బయలుదేరింది. మన ఊరికి కూడా వస్తాడేమో. అలా వస్తాడులే, నీకోసం నా కోసం. నీకోసం ఏమో గాని మా కోసం తప్పకుండా వస్తాడు. ఏమిటా మీ పక్కపక్కలు?
చందన్ రాజు వస్తున్నట్ట దీన్ని చేసుకోవడానికి వచ్చాడు నీ మొఖాలకి చందన్ రాజు ఏమే నేను కానీ వచ్చి ఇక్కడ పాతుకుపోయాను ఇంత పనులు ఎవరు చేస్తారనుకున్నావే నీ తాత పాప పొద్దున్నే నా చేత తిట్టి కనుక ఇంటికి తావు అబ్బాబ్బాబ్బా తాత బాగా పెంచొచ్చు కానీ సవితి కూతుర్ని మాత్రం పెంచలేమమ్మా ఏమే ఇంతకు నువ్వు చెప్పింది నిజమేనటే నిజమే అత్త అయితే ఇలారా ఎందుకు వస్తున్నాడే చందన్ రాజు ఆయనకి ఏ రాజకుమార్తె నచ్చలేదట అందుకనే మామూలు పిల్లల కోసం దేశాల మీద బయలుదేరాడు అయితే ఆయనకి నచ్చే పిల్ల మన ఊళ్ళో ఉందంటావా నీకేమత్త ఆయనే కనుక మన పిల్లలు చూస్తే ఇంకొకరిని వేసుకోపోయాడా ఏమో దానికి ఇంకా పిల్లకేసలు పోలేదు రాజులు అవన్నీ చూడట వాళ్ళకి కావలసిందల్లా నగలు నాణ్యాలు అందం సొందం ఈ ఊళ్ళో నీకున్న నగలు ఎవరికున్నాయి ఆ మాటనే అనుకో సరే కాస్త నీళ్ళు తీసుకురా ఏం తెచ్చా మామయ్య మీ ఇంటికి వచ్చా నాకేం పెడతావు అత్తయ్య మీరేమో పిచ్చివాడు అనుకున్నాను తెలివిగానే మాట్లాడుతున్నాడే వాడికేం పిచ్చే అనుకుని పిచ్చి గాని ఇంతకీ వీడి పెళ్లి విషయం బావతో చెప్పావా ఆయనతో చెప్పేదే ఉంది ఈ ఇంట్లో ఈ మరడమ్మ ఎంత చెప్తే అంతే ఇప్పుడే పిలుచుకొస్తాను మాట్లాడి తాంబూలాలు పుచ్చుకుంటే సరిపోయాయి నీ పెళ్లి కుదిరిందాక ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకు మీ మామయ్య ముందు బుద్ధిమంతుల్లా కూర్చో అంతా కులాసా కబురు లేకుండానే వచ్చారు కబురు లేకే మరిడమ్మ కబురు చేస్తేనే బుద్ధి అని తీసుకొచ్చాను ఓహో ఏమంటున్నాడు వీడు అంతలా తింటున్నా మామయ్యతో నట్టురా నీ సరసాలు నీకొచ్చిన చదువు కాస్త చూపించు 1 1 2 2 2 4 3 3 6 మళ్ళీ కూర్చుని 7 వీడికి కూడికలు ఒకటే కాదు హెచ్చవేతలు తీసివేతలు తోసివేతలు అన్నీ వచ్చు ఏదో నీకు మగదిక్కు లేరు 2 ఆడపిల్లలున్నారు ఒక్కదాన్ని ఇచ్చి చేశావు అంటే కుక్క కావిలి కాస్తూ ఇంట్లోనే పడుంటాడు చూద్దాం ఇప్పుడు అప్పుడే ఏం తొందర వచ్చింది తొందర లేదు ఈడేది పిల్లని ఎన్నాళ్ళ ఇంట్లో పెట్టి కూర్చుంటావు ఏదో చేతికి అందినవాడు వచ్చాడు వాడికి ఇచ్చి చేస్తే ఒక్కటైనా విరగడవుతుంది ఇహ ఉంటే చిన్ని చిన్ని పిన్ని కన్ని కన్ని గిన్ని దన్ని చిన్నవాళ్ళ దగ్గర మాటలు ఇక్కడేమిట్రా పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నడిచినట్లు నడిచి పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాలి మరి నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు ఏదో తేలిస్తే నేను సాయంత్రమే వెళ్ళిపోతాను ఏదో తేలిస్తే నేను సాయంత్రం వెళ్ళిపోతాను ఏమిటి తెలియదు ఈ సంబంధం నాకు ఇష్టమే ఏదో తెలియదు ఈ సంబంధం నాకు ఇష్టమే నీ ఇష్టం నా ఇష్టమేనా అమ్మాయి ఇష్టం కనుకోవద్దు నీ ఇష్టం నా ఇష్టమేనా అమ్మాయి ఇష్టం కనుక్కోవద్దు దాని ఇష్టం ఏమిటి యుద్ధానికి గంట కడతారా ఇప్పుడే తెలిసి చెప్పు అవును ఎదురంటికి గంట కడతారా చెప్పు ఇప్పుడే తెలిసి నిర్భాగ్యుడా ఈ జన్మకి నీ పెళ్లి కాదరా ఎందుకు పిచ్చాని వాణి పడతావు ఉండు ఈ పెళ్లి ఎట్లా కాదా నేను చూస్తాగా ఇట్లా వివరించుకొస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఎవరుకుంటారు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నీ అమ్మాయి చక్కడానికి వాడు కాక చంద్రబాబు రాబోయాడా దానికి చందన్ రాజు అక్కర్లేదు ఈ పిచ్చి పుల్లయ్య అక్కర్లేదు దానికి తగ్గవాడు దానికి వస్తాడు 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 నా ఇష్టం లేకుండా ఎవరొస్తాడో చూస్తాగా బాగున్నాయి మీ శిల్పాలు చాలా బాగున్నాయి నీవు చెప్పిందే నిజం మాలి మనం ఈ దేశయాత్రకు రాకపోతే ఇటువంటి శిల్పుల్ని చూడటం సంభవించేది కాదు కదా వీరిని ఘనంగా బహూకరించాలి మాలి మాకు వేరే బహుమానాలు ఎందుకు ప్రభు తమ మెప్పును పొందగలిగాం మాకు అదే 10,000 ఆహా శిల్పి హృదయం చూడు చంద శిల్పులకు ప్రశంసలుంటే భోజనం అక్కర్లేదు కడుపు కట్టుకొని కళారాధన చేయలేదు పుచ్చుకోండి కడుపు నిండని వాడికి కళే అక్కర్లేదు
గిరిదుర్గ నాయకులు శ్రీ యువరాజా వారి దర్శనార్థం వచ్చారని మనవి. గిరిదుర్గ నాయకులు తమ దర్శనార్థం ఏం చేసినారు ప్రభు? రమన్ యువరాజా వారి వినోదార్థం ఈ రాత్రి చంద్రుడు కర్మల నృత్యం ఏర్పాటు చేశాం. శ్రీవారు తప్పక దయచేయాలి. ఈ వెన్నెల రాత్రికి తగినటువంటి నృత్యమే ఏర్పాటు చేశారు. అలాగే వస్తాం. ఏమైంది? శ్రీ యువరాజా వారు నాట్య ప్రదర్శనానికి ఏం చేస్తామన్నారు. సరే అయితే అమ్మాయిలందరినీ పిలిపించు.